హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నర్సరీకి అయితే వచ్చేసిన మార్నింగే చూడాలి ఏం కిరాయిలు కొడతాం ఏందనేది. ఈరోజు ఆన్లైన్ అయితే ఆన్ చేసేసిన. ఆన్లైన్లో డ్రాప్స్ అయితే ఏం రాలే మనకి. వెళ్ళి మన అడ్డ మీద సైడ్లో ఆపేసుకున్నామంటే మనం వస్తే వెళ్దాం. నిన్నైతే 4 కిరాయిలు కొట్టినా, మరి ఈరోజు ఎన్ని చేస్తాం ఏందనేది చూద్దాం ఈరోజు వీడియో. మనకైతే ఒక కిరాయి అయితే వచ్చింది, వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాము. ఏంటంటే చిన్న కిరాయి అనమాట, ప్యాసింజర్ ఆటోది. కానీ మనం మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాం. ఈ టచింగ్ వెళ్ళాలన్నమాట, 2 చోట్లకి వెళ్ళాలి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనము నిన్న వెళ్ళాంగా చిరకపల్లి స్కూల్ కొండాపూర్, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలన్నమాట. కొన్నే మొక్కల్ని అయిపోయింది లోడింగ్ అయితే. ఇవే అనమాట. ఏంటంటే ప్యాసింజర్ ఆటోకి వేసుకెళ్తాను కానీ నేను మాట్లాడుకొని వెళ్తున్నాను అనమాట. 2 సైట్లు కదా, చలో వెళ్ళిపోదాం. ఇక కింద కొన్ని వేసుకున్నా, మళ్ళీ పైన నర్సరీకాడ కొన్ని వేసుకున్నాను అనమాట. అందుకే పైకి వచ్చిన. సేమ్ లొకేషన్, మళ్ళీ మనం షార్ట్కట్లో వెళ్ళిపోదాం. ఎట్లనే అటు సైడ్ ట్రాఫికే ఉంది కాబట్టి మనం ఈ ఆర్టీ ఆఫీస్ రోడ్లో షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు. చూసినా ఈ బ్రిడ్జ్ కిందకే మనం స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ చేసుకొని ఆర్టీ ఆఫీస్ రోడ్లో వెళ్ళిపోయినామంటే అయిపోతుంది. లేదంటే మనం అట్లా వెళ్ళామంటే మొత్తం ట్రాఫిక్లో వెళ్ళిపోతాం, టైం అంతా వేస్ట్ మనకు అట్టు వెళ్తే. వచ్చేసినాం అనమాట లొకేషన్ దగ్గరికి అయితే. మనం ఇదే అనమాట చిరకపల్లి స్కూల్. ఈ గేట్ కాకుండా నెక్స్ట్ గేట్లో వెళ్ళి మనం అక్కడ ఆపేసుకొని మనమే 2 రెండే ఉన్నాయన్నమాట మొక్కలు. ఆ 2 దింపేసి మనం ఇంకో సైడ్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతానికి ఇక మననే దింపేమన్నాడు. చిన్న మొక్కలే అక్కడ సైడ్లో పెట్టేసి మనం వెళ్ళిపోదాం. ఇక ఇదే గేట్ అనమాట. చూసినా ఇవే 2 మొక్కలు అనమాట. నేనే దింపేసిన. ఇక మనం అయితే వెళ్ళిపోదాం. అవి వచ్చేసి అర్జెంట్ అంట. ఈ కొన్ని మొక్కలే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు రోడ్ నెంబర్ 45లో దింపాలి. సరే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇటైతే ఇప్పుడు రోడ్ నెంబర్ 45 అంటే ట్రాఫిక్ అయితే ఫుల్గానే ఉంది. చూడాలి, హైటెక్ సిటీ నుంచి వెళ్దాం అనమాట. అందుకనే ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది. ఈ మన రోడ్ నెంబర్ 45 దగ్గరికి అయితే వచ్చేసినాము. బ్రిడ్జ్ కిందకనే వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ సైడ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఛాన్స్ సేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఆయన కాల్ చేస్తున్నాడు అనమాట. వెళ్ళి దింపేసి మళ్ళీ మన నర్సరీకి వెళ్ళిపోదాం. ఇక వచ్చేసిన సైడ్ దగ్గరికి. ఈ ఆటో దాటినాక ముంగట లెఫ్ట్ సైడ్లో అంట 2 కార్లుగా నడుతున్నాయి కదా, దాన్ని ముంగ ఆపుకుంటే వాళ్ళు వచ్చి దింపేసుకుంటారంట మొక్కలు. బయటే ఉన్నారు వాళ్ళు, లేబర్ వాళ్ళు గిట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్ళే అనమాట. వీళ్ళే ఇక్కడ మనం రివర్స్ చేసి పెట్టేసుకున్నట్టు అన్లోడ్ అయితే అయిపోతుంది. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చిల్ల వెళ్ళిపోదాం ఇక నర్సరీకి అయితే. ఒక డ్రాప్ అయితే చేసినాము 2 సైట్లు. ఇది 2 కలిపి ఒక 800 ఇస్తున్నాడు. పర్లేదు, మార్నింగ్ కదా, వచ్చిన కిరాయి ఎందుకు వదిలేయడం అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ ఏం కిరాయి వస్తుంది మీకు చూపిస్తాను. మనకైతే ఇంకో కిరాయి అయితే వచ్చింది, కస్టమర్ కిరాయి అనమాట. ఇది మాదాపూర్ వెళ్ళాలి. వెళ్ళి లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను సెట్ చేసుకుంటున్నా. ఇవన్నీ లోడ్ చేసుకొని మనం మాదాపూర్ వెళ్ళిపోదాం. ఇక చూస్తున్నా లోడ్ అయితే ఇట్లా ఉందన్నమాట. మనతో పాటు డ్రైవర్ గిట్ వస్తాడంట, అందుకే వీడియో అయితే తీసలేము. చాలా వెళ్ళిపోదాం ఇక మాదాపూర్కి అయితే. ఇది గిట్టే షార్ట్ కట్లోనే అదే బ్రిడ్జ్. అటు మనం రైట్ వెళ్ళాం కదా, అటు లెఫ్ట్ తీసుకొని మనం అట్లా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ రోడ్ ఉంటుంది. ఎంత షార్ట్ కట్ అనుకున్నా మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ గిట. మనం ఈ ముంగట సిగ్నల్ దాటేసినామంటే వెళ్ళిపోతాం ఇంకా సైడ్ దగ్గరికి. వచ్చేసినాం ఇంటికి అయితే. ఇదే ఇల్లు అనమాట. అన్లోడింగ్ అయితే వేసుకుంటున్నారు లేబర్ వాళ్ళు. ఇక్కడే పెడతారంట మొక్కలు. అన్ని చిన్న మొక్కలు ఉన్నాయి. అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇవే అనమాట మన మొక్కలు తెచ్చింది. ఇచ్చేసిన కిరాయితో 400 ఇచ్చిండు. చలో మళ్ళీ నర్సరీకి. ఇంకా ఆన్లైన్లో ఆన్ చేస్తున్నాం కానీ మనకు డ్రాప్స్ అయితే వస్తలేవు, ఎందుకంటే మనం ఈ మధ్య కొడతలేం కిరాయిలో, అందుకనే వస్తలేవు ఆన్లైన్లో గిట. ఇంకో కిరాయి అయితే వచ్చింది మనకి. ఇది వేరే నర్సరీ నుంచి అనమాట కిరాయి. ఇది వచ్చేసి మన సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదో అంటారు కదా బేగంపేటలో, అక్కడికి వెళ్ళాలి మనము. ప్రగతి భవన్ ఏదో అంటారు, అక్కడికి అనమాట. లోడింగ్ అయితే అయిపోయింది. అన్ని పెద్ద మొక్కలే, 10 ఉన్నాయి మొక్కలు.
ప్రగతి భవన్ ఏదో ఉంటుంది అక్కడ బేగంపేట సైడ్. మనం ఏంటంటే అటు ముంగటికి వెళ్ళి పంజగుట్ట నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలి. అమీర్పేట దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం పంజాగుట్ట వెళ్ళి పంజాగుట్ట నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇది లొకేషన్. లంచ్ టైం అవుతుంది. వెళ్ళి ఎట్లన్నా మనకి వెయిటింగ్ అవుతుంది. ఇక ఒక అరగంట ఆగాల్సి వస్తుంది నాకు తెలిసి. ఇంకా కొంచెం ముందే వెళ్ళినుంటే వాళ్ళు దింపేస్తారు. ఎట్లా లంచ్ టైం కాబట్టి తప్పదు, ఇక వెయిట్ చేయాలి. చూస్తున్నాగా వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇదే అనమాట. పోలీసు వాళ్ళు మొత్తం అందరు బయటనే ఉంటారు. చెకింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇదే అనమాట, ఇదే ఆఫీసు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్రజాభవన్ ఆల్రెడీ చెప్పినట్టున్నాడు, మనం లోపలికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే ఎవరికి ఫోన్ చేసి ఆయన వచ్చి తీసుకుపోతాను లోపలికి. ఈ డైరెక్ట్ లోపలికి కాకుండా లెఫ్ట్ సైడ్లో ఇది ఉందంట, అక్కడ అంట మొక్కలు. ఆ స్ట్రైట్లో చూస్తున్నారు కదా, అదే అనమాట. ఈ లెఫ్ట్ తీసుకొని లోపల అక్కడ దింపేసుకుంటారంట. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నాడు. లంచ్ చేస్తున్నట్టు వాళ్ళు. ఇట్లనే ఇక వెయిటింగ్ తప్పదు మనకి. ఇక అక్కడ దింపేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ నాటినారు కదా, వాటి గ్యాప్లలో పెడతానమాట ఈ మొక్కలు. 10 మొక్కల్ని. వెయిట్ చేయమన్నది, ఇక మనకు తప్పదు. వెయిటింగ్ అయితే అవుతుంది. ఇక అక్కడ స్ట్రేట్ వెళ్ళిపోతే మనం ప్రజాభవన్ కనబడుతుంది. స్ట్రేట్లో రిటర్న్లో చూపిస్తే అక్కడ యూటర్న్ చేసుకుంటాము. అన్లోడింగ్ అయితే అయిపోయింది. అక్కడక్కడ 2 మొక్కలు దింపుకున్నారు. చూపిస్తే చూడండి. ఇప్పుడు గేట్ బయటకు వచ్చి మళ్ళీ యూటర్న్ చేసుకోవాలి. అక్కడ నుంచి దాని ముందు నుంచి వెళ్తాం మనము. మనం గిట్ట ఎప్పుడు రాలేదు ఇందులోకి, ఫస్ట్ టైం అనమాట. చూస్తున్నారు కదా స్ట్రీట్లో, అదే అనమాట. 26 జనవరి గురించి మొత్తం అంతా లైటింగ్, చెట్లు అన్నీ వాపిస్తున్నారు. బాగుంది. ఇదే లెఫ్ట్ సైడ్లో అనిపిస్తుంది కదా. మనం వెళ్ళిపోదాం నర్సరీకి అయితే. మనం గిట్ల లంచ్ చేయలేదు. మధ్యాహ్నం అయిపోయింది, 2:30 అవుతుంది. ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఏదైనా నాపుకొని లంచ్ చేసుకొని డైరెక్ట్ నర్సరీకి వెళ్ళిపోదాం. ఇక మస్తు ఆకలి అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇక కిరాయి గురించి వెయిట్ చేసాను అనమాట. మళ్ళీ వెళ్తే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పి, ఇలాంటి అప్పుడే తినేస్తుండే. వచ్చేసినాం బయటకి. ఇక మనకి ఇంకో కిరాయి అయితే వచ్చింది. ఇది వేరే నర్సరీ అనమాట. ఇది అన్నీ మనకి ఒక్కో నర్సరీ నుంచి ఒక్కొక్క కిరాయి వస్తుంది. ఈ 5 మొక్కలు అనమాట. ఇది ఎక్కడికంటే మనకి బంజారాహిల్స్లో కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, అటు సైడ్ మనం కిరాయి వెళ్ళినప్పుడు చెప్తుండే కదా, ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. కమిషనరేట్ ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళినప్పుడు చూపిస్తే ఎట్లుంటుందో. చలో వెళ్ళిపోదాం. ఇవే 5 మొక్కలే. లోడ్ గిట్ట ఏం లేదు. ఎట్లనే మనకి ఇదే లాస్ట్ డ్రాప్ అవుతుంది నాకు తెలిసి. ఈవినింగ్ 4 అయిపోయింది. ఇక మన కిరాయిలు గిట్ట ఏముండేది. పోయి వచ్చేసరికి మనకి 5:30 అవుతుంది అనుకుంటున్నాను. తెలిసి ట్రాఫిక్ ఉంది ఫుల్. స్టార్ట్ అయిపోతే ఇటు సైడ్, అటు సైడ్ లేదు ట్రాఫిక్. మన టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. జూబ్లీ హిల్స్ దాటేసి, జూబ్లీ చెక్ పోస్ట్ అంటారు కదా, దాటేసి వచ్చేసినాం. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనము. ఇది జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ దాటి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది పెద్దగా కనిపిస్తుంది కమిషనరేట్ ఆఫీస్. అందులోకి అక్కడ ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఫోన్ చేసిన అనమాట వాళ్ళకి గిటా వస్తున్నా అని చెప్పి పెడతాను. డైరెక్ట్ వెళ్ళిపోయి దింపేసాడు అంట. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ యూటర్న్ చేసుకొని పోవాలి. మనకి రిటర్న్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదంతా. చూస్తున్నా ఖాళీగానే ఉంది రోడ్డు. రిటర్న్లో మనకు చూపిస్తే ఎట్లుంటుంది ట్రాఫిక్. ఇవచ్చంగా ఉంటుంది ట్రాఫిక్. జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. మనం ఈ అప్ ఎక్కగానే లెఫ్ట్ తీసుకొని ముంగడికి వెళ్తే కనిపిస్తూనే ఉంటుంది మీకు ఆఫీస్. చూపిస్తా. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా గ్లాసీ బిల్డింగ్, అదే అనమాట. చాలాసార్లు వచ్చిన బయట మొత్తం అంతా పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఉంటారు. అక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకొని ఆయనకు ఫోన్ చేసినామంటే ఆయన చెప్పేస్తారు లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే దింపేసి వచ్చేసాడు. అంతే 5 మొక్కలు కాబట్టి ఫటాఫట్ 5 నిమిషాల్లో దింపేస్తారు. వచ్చేసి మనం బయటికి. ఇక్కడ గేట్ పక్కన ఆపుకుందాం. ఇక
ఆయనకు ఫోన్ చేయాలి. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన చెప్తాడు అన్నాడు. అయిపోయింది, లోపలికైతే వచ్చేసినాం. చూసినా ఇదే అనమాట ఆఫీస్. వీడియో అయితే దీనికి ఉండదు, ఏదో కొంచెం తీసిన వీడియో, మళ్ళీ ఎవరైనా చూస్తే ఇది తిడతాడు అని చెప్పి ఇక్కడ అన్లోడ్ చేసుకొని ఇక మనం వెళ్ళిపోదాం బయటకి. ఇక చలో అయిపోయింది అన్లోడింగ్. అయితే మనకైతే అమౌంట్ అయితే ఇచ్చేసిండు, 700 ఇచ్చిండు. పర్లేదు, ఇక ఇదే మనకు లాస్ట్ కిరాయి. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఒక 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఇంకొక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు 100 సబ్స్క్రైబర్స్ అవుతారు. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు అయితే మొత్తం మనకి 4 కిరాయిలు అయినాయి. పర్లేదు, నిన్న 4, ఈరోజు 4. రేపు చూడాలి ఎట్లుంటుంది అనేది. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చలో ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట, బండి క్లీన్ చేసుకొని. బాయ్.